తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్దంలో ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దారుణ హత్యకు గురైన తర్వాత ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్న టెహరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని సంచలన చర్యలకు పాల్పడుతోంది. శవపేటికలో ట్రంప్ మృతదేహం ఉన్నట్లుగా టెహరాన్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ట్రంప్ను మేం చంపుతాం అంటూ హోర్డింగ్పై రాసి ఉండటం రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు మరింత ఆజ్యం పోస్తోంది. తాజా పరిణామాలు ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహరాన్లోని ఎన్గెలాబ్ స్క్వేర్లో ఏర్పాటు చేసిన ఓ భారీ ఫ్లెక్సీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. నల్లటి శవపేటికలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కళ్లు మృతదేహం ఉన్నట్లుగా గ్రాఫిక్స్తో రూపొందించిన ఈ ఫ్లెక్సీని ఇరాన్ ప్రభుత్వం ప్రదర్శించింది. ఆ ఫ్లెక్సీపై మేం ట్రంప్ను చంపుతామని ఇంగ్లీష్, పర్షియన్ భాషల్లో ఓ భయానక సందేశాన్ని పొందుపరిచారు. టెహరాన్లోని మరో ప్రాంతంలో కూడా ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు శవపేటికలలో ఉన్నట్లుగా ఉండే పోస్టర్లను ఏర్పాటు చేయడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నుతోందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అమెరికాను హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ ఫ్లెక్సీ వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్గెలాబ్ స్క్వేర్ మధ్యలోని ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పిడికిలు బిగించి ఉన్నట్లుగా కనిపించే ఓ సరికొత్త విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన సంయుక్త దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతోనే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. తమ అత్యున్నత నాయకుడి మరణానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధికారులు మొదటి నుంచి శపథం చేస్తున్నారు. ఖమేనీ మరణంతో రగిలిపోతున్న ఇరాన్ అప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు ముప్పుగా నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది. అటు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. తనపై హత్యాయత్నం జరిగితే ఇరాన్పైకి 1000 క్షిపణులను లాక్ అండ్ లోడ్ చేసి సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. తనను లక్ష్యంగా చేసుకుంటే మరిన్ని వేల క్షిపణులు ఇరాన్పై విరుచుకుపడతాయని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇలా బహిరంగంగా ఫ్లెక్సీల ద్వారా హెచ్చరించడం చూస్తే రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఎటువైపు వెళతాయోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.